శ్రీమాద్రి నమః. అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి దేవి నవరాత్రులు అనేది తొందరలో మనకు దగ్గరలో ఉన్నాయి కదండి. అందుకని దేవుడి గది అనేది ఇక్కడ డీప్ క్లీన్ అయితే మొత్తం చేసేసుకుంటున్నానండి. కొంచెం పూజ అయితే చేయకూడదని చేయలేదు. చూడండి, ఒక 5 డేస్ అలా 6 డేస్ వల్ల పూజ చేయనందువల్ల ఇది చూడండి పూజ గది మొత్తం ఎలా అయిపోయిందో చూసారా. అందుకనే మొత్తం అయితే డీప్ క్లీన్ చేసుకుంటున్నా. మనకి దేవి నవరాత్రులు అనేది ఎంతో పవిత్రమైన నవరాత్రులు. నియమ నిష్టలతో అయితే మనం ఉంటాము. 9 రోజులు భక్తి శ్రద్ధలతో అయితే పూజలు అయితే చేసుకుంటాము. ఇక్కడైతే నేను ఈ విధంగా అయితే ఇంకా మొత్తం అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నా. ఎవరైనా చేసుకోవాలి డీప్ క్లీన్ అనుకునే వాళ్ళైతే, అంటే మనకు 3వ తారీఖు అయితే దేవి నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. 2వ తారీఖు అమావాస్య వచ్చింది. 1వ తారీఖు ఏమో మంగళవారం. అంటే మనం మంగళవారం అయితే చేసుకోవద్దు, కానీ సోమవారం కానీ ఆదివారం కానీ ఆ లోపల అయితే క్లీన్ అయితే చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఎవరికన్నా అంటే డేట్ పరంగా వస్తుంది కదా, మరి వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి అని అనుకోవచ్చు. ఆవు పంచకం కానీ పసుపు నీళ్ళు అయితే ఇల్లంతా శుభ్రం అయితే చేసుకోవచ్చు అండి. లేదు మేము డేట్ అయిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకుంటాంలే అనుకొని అట్లా అనుకోకూడదండి. ఆ లోపలనే చేసేసుకోవాలి. ఎందుకంటే నవరాత్రులు స్టార్ట్ అయినాక అసలు ఇల్లు అనేది క్లీన్ చేసుకోకూడదండి. ఆ లోపలనే చేసి పెట్టుకొని ఆవు పంచకం కానీ పసుపు నీళ్ళు అయితే చల్లొచ్చండి. తర్వాత ఈ విధంగా అయితే నేను పూజ గదిని మొత్తంను ఇలా అయితే తీసేసుకున్నానండి. ఇక్కడ అమ్మవారి పాదాలు కూడా చూడండి తీసుకొని ఇక్కడైతే క్లీన్ అయితే ఇంకా ఫొటోస్ అవి ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ కూడా తీసేస్తున్నాను. ఇక్కడ అన్నీ తీసేసిన తర్వాత ఇంకా మొత్తము అంటే ఆ పేపరు, ఆ పువ్వులు, వాడిపోయిన పువ్వులు ఉన్నాయి కదా, ఆ పువ్వులు అన్నీ అయితే తీసేసుకున్నానండి. ఈ పువ్వులన్నీ ఒక వారం దాకా అంటే కలెక్షన్ చేసి పెట్టి తర్వాత చెరువులు అనేది నేను వాటర్లో వేసేస్తానండి. ఎక్కడంటే అక్కడ తొక్కే చోట వేయకూడదు, అందుకని చెత్తలు కూడా పడేయకూడదు. తర్వాత ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ అయితే తీసుకున్నానండి. పొడి క్లాత్ తీసుకొని ఫస్ట్ ఇదంతా ఇలా క్లీన్ చేసుకున్నాను. తర్వాత వాటర్ తీసుకొని క్లీన్ అయితే చేసుకున్నానండి. వాటర్లో కొంచెం గంగాజలం అది కలుపుకొని క్లీన్ అయితే చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను. తర్వాత తులసమ్మ కోట ఇక్కడ చూపిస్తూ చూడండి. తులసి కోట కూడా ఈ విధంగా అయితే డస్ట్ పడింది మొత్తము. చూసారు కదా ఎలా ఉందో తులసి కోట. ఈ విధంగా అయితే అయిందండి. ఇక్కడ పటాలు తీసుకున్న పటాలు అయితే నేను ఇక్కడ రూమ్లో అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను కింద. తర్వాత మనము పెట్టిన బొట్లు ఉంటాయి కదా, అంతకుముందు పెట్టినవి, అవి అనేది టిష్యూ పేపర్తో అయితే మొత్తం అయితే ఫస్ట్ నేను క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ బ్రాస్ ఐటెంలు అంటే దేవుడి విగ్రహాలు, అంటే మనం ప్రేమిదలు ఉంటాయి కదా, దీపాలు వెలిగించే ప్రేమిదలు, ఇక్కడ రాగి చెంబు, ఇవన్నీ అయితే ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను. ఇక్కడ నేను పీతాంబరం తీసుకుంటున్నా. పీతాంబరము అలానే లిక్విడ్ తీసుకుంటున్నా. విమ్ అంటే కొంచెము ఆయిల్ అది జిడ్డు జిడ్డుగా ఉంది కదా, చాలా రోజులు అయిందని ఇక్కడైతే ఇలా క్లీన్ అయితే చేసుకుంటున్నా. ఇవి వేసుకొని తర్వాత నేను బ్రష్ తీసుకున్నానండి. ఇక్కడ పీస్ అయితే సరిగా అంటే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నప్పుడు చేతి దగ్గర అవి అన్నీ పోవని ఇలా కొత్తది బ్రష్, వాడని బ్రష్ అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకొని పీతాంబరము ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నా చూడండి బ్రష్ తోటి. అంటే ఎక్కడన్నా అడ్డంకుమన్నా ఏదన్నా కుంకుమ అలాంటి అయితే క్లీన్ అయిపోతాయి ఇలా బ్రష్తో చేసుకోవడం వల్ల. పీస్ అయితే సరిగా రాదు. ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నా చూడండి. తర్వాత కొన్ని అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత కొన్ని విగ్రహాలు, తర్వాత ఇక్కడ ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని ఇక్కడ వాటర్లో అయితే ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నా చూడండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే చూడండి మంచిగా వచ్చింది. ఎక్కడైనా పోని చోట అలా మనం కడుక్కుంటే వెళ్ళిపోతుంది. ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకున్నానండి. తర్వాత ఇంకా కొన్ని విగ్రహాలు కడిగేసుకొని మొత్తం అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాం ఒక ప్లేట్లో. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక క్లాత్ అయితే పొడి క్లాత్ అయితే తీసుకున్నానండి. పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా అన్నీ అయితే నీట్గా తుడుచుకున్నాను, ఎక్కడ తేమ అనేది లేకుండా తుడుచుకొని తర్వాత ఇక్కడైతే ఇలా ఆరబెట్టుకున్నానండి. కొంచెంసేపు ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకున్నానండి. మనం అలానే అంటే తుడుచుకోకుండా అలానే పెట్టుకున్నాం అనుకో మళ్ళీ తర్వాత మచ్చలు మచ్చలు పడతాయి ఆ ప్లేట్స్కు, ఆ రాగి చెంబుకు అన్నీ. చూడండి ఈ విధంగా ఆరిన తర్వాత ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడండి. మొత్తం అయితే డీప్ క్లీన్ అయితే చేసేసుకున్నా. నా దగ్గర ఏమేమి ఉన్నాయి అన్నీ నేను దేవుడి దగ్గరికి రెగ్యులర్గా వాడేటన్నీ ఇవన్నీ అయితే ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకున్నానండి. తర్వాత ఫొటోస్ క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ నేను కొంచెం వాటర్ తీసుకొని అందులో పచ్చకర్పూరము, జవ్వాది పౌడరు, తర్వాత గంగా జలము తీసుకున్నానండి. ఆ తర్వాత రోజ్ వాటరు తీసుకొని ఇవన్నీ అయితే కొంచెం ఇలా చేయి పెట్టి ఇలా కలిపేసి ఒక మంచి క్లాత్ తీసుకొని ఈ విధంగా అయితే నేను అద్ది అంటే ఫోటోలన్నీ క్లీన్ చేసుకున్నానండి.
చూడండి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను. ఒక్కొక్క ఫోటో క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. తర్వాత గంధం అది కొంచెం కలుపుకున్నాము. గంగాజలం వేసి లిక్విడ్లా కలుపుకొని ఇక్కడ బడ్స్ ఉంటుంది కదా, బడ్స్ తోటైతే ఈ విధంగా అయితే నేను బొట్లు పెడుతున్నాను. ఒకవేళ మీకు బడ్స్ వద్దనుకుంటే కనుక మామూలుగా చేతనైనా బొట్లు పెట్టుకోవచ్చండి. అది ఎవరిష్టం వాళ్ళది. నేను ఇక్కడైతే బడ్స్ తోటైతే పెట్టేశాను. బడ్స్ తోటి పెట్టి కుంకుమ అనేది చేత పెట్టానండి. ఈ విధంగా చేత పెట్టుకున్న తర్వాత అన్నిటికైతే ఫొటోస్ అన్నిటికీ ఈ విధంగా అయితే పెట్టాను చూడండి. చూసారా ఈ విధంగా అయితే నేను అన్ని ఫొటోస్కు గంధము కుంకుమ బొట్లు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. తర్వాత ఇక్కడ ప్రమిదలు కూడా ఉన్నాయి కదా, ప్రమిదలకు కూడా పెట్టుకున్నాను. అలానే విగ్రహాలకు కూడా ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. చూడండి నా దగ్గర దుర్గమ్మ ఉంది. లాస్ట్ ఇయర్ అయితే తీసుకున్నాను. దుర్గమ్మకు కూడా అయితే ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకున్న తర్వాత ఆరబెట్టి అమ్మకైతే ఈ విధంగా అయితే బొట్లు పెట్టుకున్నాను. తర్వాత వారాహి అమ్మకు కూడా అయితే బొట్లు పెట్టుకున్నాను. ఎంత బాగుంది కదా అమ్మ దుర్గమ్మ. బొట్లు పెట్టిన తర్వాత చూడండి ఎంత కళగా అనిపించిందో, చాలా మంచిగా అనిపించింది. నాకు అమ్మ పాదాలు అయితే నేను తీసుకున్నాను లాస్ట్ ఇయర్, దుర్గమ్మను పాదాలు. అసలు ఆ పాదాలు అమ్మ దుర్గమ్మ దగ్గర పెడితే ఎంతో మంచిగా అనిపిస్తుందండి. అసలు చూడడానికి చాలా అసలు ముచ్చటగా అనిపిస్తుంది. చూడండి విగ్రహం కూడా చాలా కళగా అనిపిస్తుంది బొట్లు పెట్టిన తర్వాత. ఈ విధంగా అయితే నేను చిన్నగా అయితే బొట్లు పెట్టుకున్నాను. బొట్లు పెట్టుకొని ఇక్కడ అయితే ప్లేట్లు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. తర్వాత వారాహి అమ్మను కూడా పెట్టుకున్న తర్వాత మొత్తం అయితే బొట్లు అన్నీ పెట్టుకున్న తర్వాత ఈ విగ్రహాలన్నీ మళ్ళీ యథావిధిగా అయితే పూజా మందిరంలో అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. చూడండి ఇక్కడ పూజా మందిరంలో ఇలా అయితే పెట్టుకున్నాను. అంతకుముందు అయితే నేను ఈ స్టాండ్ తీసుకోకుండా ముందు అయితే కింద పెడుతున్నాను. అంటే చిన్న పీటలు వేసి నేను రీసెంట్గా అయితే ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను. నా దగ్గర చిన్న విగ్రహాలన్నీ ఉన్నాయని ఇలా అయితే పెట్టుకున్నాను. తర్వాత దుర్గమ్మకు కూడా మళ్ళీ ఒక చిన్న పీఠం లాగా అయితే వేసుకొని అమ్మనైతే పెట్టుకొని పాదాలు పెట్టుకొని ఈ విధంగా తర్వాత అటు ఇటు ఏనుగులు అయితే పెట్టుకున్నాను. అటు ఇటు లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటే లక్ష్మీదేవి విగ్రహాలు కూడా పెట్టుకొని ఇక్కడ మళ్ళీ కొన్ని ఇంకా విగ్రహాలు ఉంటే ఇలా సైడ్కి అయితే పెట్టుకున్నానండి. ఈ విధంగా అయితే చూడండి ఎంత కళగా ఉందో అసలు పూజా మందిరము. ఇంకా పువ్వులు పెట్టి పూజ చేసుకుంటే అసలు 2 కళ్ళు సరిపోవండి చూడడానికి. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు విగ్రహాలు కూడా బాగా నిండుగా అనిపించింది చూడండి. మీకు ఎలా ఉందో కంపల్సరీ అయితే ఈ వీడియో అయితే చూడండి. పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు అయితే కంపల్సరీగా నచ్చుతుంది అనుకుంటున్నాం. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలానే ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది. ఇంకా కొంతమంది అనేది దీని ద్వారా ఎంతో కొంత వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. ఈ విధంగా అయితే నేను ఈ దసరాకైతే క్లీనింగ్ అనేది ఈ విధంగా అయితే చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారన్నది కామెంట్ రూపంలో అయితే చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీగా అయితే లైక్ ఇవ్వండి. అలానే దేవి నవరాత్రులు అయితే నేను వీడియోలు అయితే పెడుతున్నా చూడండి. అఖండ దీపం కానీ మళ్ళీ అలానే కలశం కూడా పెడతానండి. కలశము అఖండ దీపము మళ్ళీ ఏమేం కావాలి అంటే దేవి నవరాత్రులకు ఏమేమి తెచ్చుకోవాలి అనేది అన్నీ కూడా ఆ వీడియోలు అయితే పెడతా చూడండి. ఇలానే మీ సపోర్ట్ అనేది ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇలానే మీ సపోర్ట్ అనేది ఉండాలని కూడా అనుకుంటున్నాను అండి. నేను లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాను. ఈ ఇయర్ కూడా చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మను ఇట్లా కూర్చోబెట్టి అమ్మను విగ్రహం లాగా అంటే బొమ్మలాగా కూర్చోబెట్టి చేసుకుందామని అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే ఎలా చేశానో ఈ ఇయర్ కూడా అయితే అలానే అనుకుంటున్నాం. అంతా అమ్మ దయ లేనిది ఏమీ మనమైతే ఏం చేయలేం కదా. ఇక్కడ పిక్ కూడా యాడ్ చేస్తా చూడండి. నేను లాస్ట్ ఇయర్ అయితే ఎలా పెట్టుకున్నాను కానీ ఈ ఇయర్ కూడా చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. కంపల్సరీ అయితే అమ్మ దయ ఉంటే అయితే కంపల్సరీగా అయితే చేసుకుంటానండి. ఇకపై మన ఛానల్లో అంటే దేవి నవరాత్రులకు అయితే వీడియోలు వస్తాయి చూడండి. అలానే నేను చేసుకుంటే కింద 9 రోజులు అయితే చేసుకుంటానండి. కలశం పెట్టుకొని ఆ వీడియోలు కూడా ప్రతిరోజు నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే ఆ వీడియో రూపంలో అయితే వస్తుంది చూడండి. ఇలానే మా చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. కంపల్సరీగా మీకు తెలిసిన వాళ్ళకు మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియో అనేది షేర్ చేయండి. కంపల్సరీగా ఈ వీడియో అంటే ఎలా ఉందనేది కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఎవరికైనా ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇదండి ఈరోజు వీడియో. అందరికీ నమస్కారం అండి. అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా.